ఉపవాస ప్రార్థనా శక్తి. మనం ఉపవాసం చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. డాక్టర్ గారు ప్రతికూలంగా మాట్లాడితే, ప్రయాణాల్లో రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉంటారు. మరికొందరు కొత్త వ్యాపారాన్ని లేదా పరిచర్యను ప్రారంభిస్తే దేవుడు తమను ఆశీర్వదించాలని కోరుతూ ఉపవాసం ఉంటారు. చాలా మంది విశ్వాసులు దేవునితో ఈ సంవత్సరాన్ని ప్రారంభించడానికి పశ్చాత్తాప చర్యగా ఉపవాసం ఉంటారు. మీరు ఉపవాసం చేసేటప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళను సవాళ్లు, సమస్యలనే గోడల నుండి తప్పించండి. మీ దృష్టిని యేసుపైనే ఉంచండి. మీరు దేవుని వాక్యం, ప్రార్థనపై దృష్టి పెడితే ఆయన మీ దుఃఖాన్ని మార్చేస్తాడు. రెండవది, మీ గతం నుండి మీ కళ్ళను తప్పించండి. సంవత్సరం కొత్తగా ప్రారంభించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు బరువుగా ఉన్న అదే పాత వస్తువుల్ని ఈ సంవత్సరం కూడా తీసుకురావద్దు. అవి అక్కడ వదిలేయండి. తర్వాత మీ మాటలను గుర్తుపెట్టుకోండి. మీకు అడ్డుగా ఉన్న గొడవల గురించి ఆలోచిస్తూ కంప్లైంట్స్ చేయడం, మాట్లాడడం మానేయండి. కీర్తనలు 141 అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అన్నాడు. గడిచిన సంవత్సరంలా కాకుండా కొత్తగా దేవుడిని వెంబడించండి. దేవుడు మీ భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు.